హరి ఆ గోరర్ 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 బ్రహ్మా గోరర్ విష్ణు గోరర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ. హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పటి వరకు దీంట్లో ఉన్న కొన్ని అవరోధాలు ఏమిటి, అర్థం చేసుకోవటంలో కష్ట నష్టాలు ఏమిటి, ఆ పొడుపు కథల్ని విప్పడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి చూసాము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనకి అందజేస్తున్నారు. చాప్టర్ 4లోకి వచ్చాం. ఇప్పుడు 4వ అధ్యాయము మొదటి భాగంలో 4వ అధ్యాయం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగోరీస్. ఎలిగోరీస్ రూపకాలంకారము, దృష్టాంతము, సంఘటనలు గాని, పాత్రలు గాని, వ్యక్తులు గాని, ఈవెంట్స్, క్యారెక్టర్స్ ఆర్ టు బి అండర్స్టూడ్ యాజ్ రిప్రజెంటింగ్ అదర్ థింగ్స్. అక్కడ అబ్రహం అని వచ్చింది మనకి. వాస్తవంగా అబ్రహం అని కాదు అక్కడ ఉంది. ఒక ధర్మం, ఒక తత్వం ఈ సృష్టికి మొత్తానికి సంబంధించి ఏదైతే ఉందో అది శక్తిమయ కక్షలో పనిచేస్తూ ఉంది.
దాన్ని మరి మనం అర్థం చేసుకోవాలంటే ఎలాగా? అది ఎలాగా పనిచేస్తుంది? ఎలాగా ప్రవర్తిస్తుందది? ఏ ఏ సందర్భాల్లో? ఏకత్వంలో ఉన్నప్పుడు ఎలాగా ఉంటుందది? అనేకత్వానికొచ్చినప్పుడు ఎలాగా ఉంటుంది? ఈ అనేకత్వానికి ఎలాగా తీసుకొస్తా ఉంది? మళ్ళా అదే శక్తి అనేకత్వం నుంచి ఏకత్వానికి ఎలాగా తీసుకువెళ్తూ ఉంది? ఈ విషయాలన్నీ మనకి శక్తిమయ కక్షలో మనకి అవగాహన చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది గదా! మనం భౌతిక కక్షలో ఉన్నాము. కాబట్టి ఆ శక్తి నిన్న ఆ శక్తి పనిచేస్తుంటేనే మనము ఇట్లా మాట్లాడుకోవటము, ఆలోచించటం ఇయన్నీ జేస్తున్నాం. మనకు ఆధారమైనటువంటి శక్తిని గురించి మనము అవగాహన చేసుకోవడము చాలా కష్టమవుతుంది. అందుకని ఏం చేశారంటే, ఈ పవిత్ర గ్రంథాల నిండా వాటిని ఒక పాత్రలలాగా, ఒక వ్యక్తుల్లాగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, అవి ఎలాగైతే పనిచేస్తాయో వీళ్ళ ద్వారా అట్లాగా చేపించారు. అటువంటి ఆటిని ఎలిగోరీస్ అంటామన్నమాట. రిప్రజెంటింగ్ అదర్ థింగ్స్ సింబాలికల్లీ ఎక్స్‌ప్రెసింగ్ డీపర్ స్పిరిచ్యువల్ మోరల్ మీనింగ్. చాలా లోతుగా ఉన్నటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి విషయాల్ని అవి విప్పి చెప్తూ ఉంది. అక్కడ వ్యక్తులుగా ఉండి చెప్పడంతో మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. మనందరం వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి. మనలాగే ఒక వ్యక్తి అక్కడ ఉండి మాట్లాడుతుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అక్కడ ఏమీ లేదు. ఏమి మాటలు లేవు. పని జరుగుతుంది. ఎలాగ అర్థమవుతుంది మనకి? గాలి చాలా తీవ్రంగా వీస్తుంది. తుఫాను గాలి. కానీ అది దాని యొక్క పని వల్ల మనకు తెలుస్తుంది గానీ, ఆ తుఫాను గాలి ఎలాగుందో మనకు తెలీదు. ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. కావున దాని యొక్క ఆ పని ఏదైతే ఉందో, ఆ శబ్దం గాని, లేతే ఆ చెట్లు అవన్నీ ఊగిపోవటం కానీ, అక్కడున్న చిన్న చిన్న వస్తువులన్నీ గాలికి పైకి ఎగిరిపోవటం కానీ, ఇవి చూసి చాలా పెద్ద తీవ్రమైన గాలిగా ఉందిప్పుడు అని అనుకుంటాం మనం. తీవ్రమైన గాలేంటో తెలియదు మనకి. దాని యొక్క పనిని చూసి అనుకుంటున్నాం మనం. అందుకని వాటిని తెలపడం కోసం ఇక్కడ వ్యక్తుల్ని తీసుకొచ్చారు. వ్యక్తులతో, కథలతో నింపారిక్కడ. వాటిని ఎలిగోరీస్ అంటాము. వాటి యొక్క ఇంటర్ప్రిటేషన్. మరవి ఇట్లాగా తీసుకొచ్చేసారు. ఆ శక్తుల మొత్తం రకరకాల శక్తులు పనిచేస్తున్నాయి. రకరకాల ధర్మాలు పనిచేస్తున్నాయి. రకరకాల సూత్రాలు పనిచేస్తున్నాయి, సిద్ధాంతాలు. వీటన్నిటి గురించి మనకి తెలియడం కోసం అంటే అవి ఎలాగ పనిచేస్తున్నాయో వ్యక్తులతో ఇక్కడ నింపేశారు. పవిత్ర గ్రంథాల నిండా వాటితో నింపారు. మరి ఈ విషయం మనకెలాగ తెలుస్తుంది? దాన్ని దర్శించిన వాళ్ళు దాన్ని వివరిస్తేనే మనకు తెలుస్తుంది. మనం నేరుగా తెలుసుకోలేం. ఈ కథలు చదివి ఇవి మనలాగా పాత్రలతో మనలాగా ఊహించుకుంటూ అబ్రహాం అంటే మనలాగా ఒక వ్యక్తి అనుకుని మన మధ్యన ఉన్న ఒక వ్యక్తి అనుకుంటూ వాడు అట్లా చేశాడేంటి? ఇలా చేశాడేంటి? అది తప్పు గదా! అతన్ని సపోర్ట్ చేయడం ఏంటి? దాంట్లో చాలా గొప్పవాడిగా కీర్తించడం ఏంటి? అని ఇట్లాగా అనుకుంటాం మనం. అందుకనే దాని గురించిన వివరణ మనకందితే ఆ గూఢార్థాన్ని, ఆ నిగూఢంగా దాగి ఉన్న ఆ శక్తుల గురించిన విషయాన్ని మనకి వివరించి చెప్పేవాళ్ళున్నప్పుడు, వివరించి చెప్తే అప్పుడు మనకు అర్థమయ్యి ఓహో! ఇంత విషయం ఉందా దీంట్లో అని చెప్పి మనం అవగాహన చెంది అప్పుడు దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఏదైతే అక్కడ ఉందో దాంట్లోకి మనము ప్రవేశిస్తాము. సో, ఇంటర్ప్రిటేషన్ అంటే గూఢార్థం తెలియజేయు, వివరించు, తెలియచేయు. ఏదైతే మనకి కనపడనిది, మనకి తెలియనిది కానీ అవి పనిచేస్తున్నాయిక్కడ. మనకు కనపడగనంత మాత్రాన, మనకి తెలియనంత మాత్రాన అవి
మరి ఇప్పుడు మనకి ఫోన్‌లో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎంత దూరంలో ఉన్నాము? ఎంతో దూరంలో. వందల కిలోమీటర్లు ఉండొచ్చు. అంత దూరంలో గూడా మీకు ఇనపడుతున్నాయి. ఎలా ఇనపడుతున్నాయి? మధ్యలో మనకేమన్నా కనిపిస్తుందా? ఈ మాట మీకు చేరే విధానము కనిపిస్తుందా మనకి? కానీ మీకు చేరతా ఉంది. మరి ఈ విషయం మనకెలాగా తెలియాలి? ఎలాగా చేరతా ఉంది మీకు? అట్లాగా చేరవేయటానికి పనిచేసే శక్తులు ఎలాగా ఉన్నాయి? వాటి స్వభావం ఏంటి? అవన్నీ తెలుసుకున్నందువల్లేంటి, ప్రకృతి ఈ సృష్టి ఎలాగా జరుగుతుందో మనకు తెలిసి, దానికి అనుగుణంగా మన యొక్క కార్యక్రమాన్ని మలుచుకోవటం కోసం. ఎందుకంటే మనకు అవన్నీ తెలియకపోవటన్నా, మనకేంటి వ్యతిరేకమైన విషయాలు మనకు ఆలోచనలుగా వస్తుంటాయి. మనం స్థూలానికి వచ్చేటప్పటికల్లా, మనకొచ్చే ఆలోచనలన్నీ ప్రకృతికి, ఈ సృష్టికి సంబంధించి ఏదైతే అనుకూలంగా ఉండాలో, అవి కాకుండా వ్యతిరేకంగా ఉండే ఆలోచనలొస్తాయి. మరి ఈ వ్యతిరేకమైన ఆలోచనల నుంచి అనుకూలమైన ఆలోచనలోకి మనం రావాలి అంటే, దీని యొక్క అమరిక కూర్పు మనకు తెలియాలి. అంటే ఈ శక్తులు ఎలాగా పనిచేస్తున్నాయో ఏంటో అనేది. ఈ సృష్టి ఎలాగా నడుస్తుందో. అవి తెలిస్తే అప్పుడు మనం దానికి అనుగుణంగా మారటానికి అవకాశం ఉంటుంది. విషయం తెలియకే మనం ఇట్లాగా వచ్చింది మనకి. ఈ ఆలోచన ఈ వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది. ఇది వ్యతిరేకం అని అనుకుంటున్నాం. వ్యతిరేకం అని కూడా మనం అనుకోవట్లేదు. వాస్తవంగా చూస్తే ఈ ఉన్న ఏర్పాటుకి వ్యతిరేకమైనదిది. అంటే ఇట్లా వ్యతిరేకంగా రావడం గూడా ఆ ఏర్పాటులో ఒక భాగమే అనుకోండి. గూడా ఆ అమరికలో, ఆ కూర్పులో ఒక భాగం. కొంతకాలం ముందు వ్యతిరేకం రావడం. దాన్ని సెట్టింగ్ జేసుకుంటాం. డిఫాల్ట్ సెట్టింగ్ మనం ఫోన్ కొన్నప్పుడు ఎట్లాగైతే డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుందో, దాన్ని మళ్ళీ సరి జేసుకుంటాం. మనకి అనుకూలంగా మనము ఉపయోగించుకోవటానికి వీలుగా. అట్లాగే ప్రకృతి విషయాలు, ఈ అమరిక కూర్పు, ప్రకృతిలో ఉన్న శక్తుల యొక్క విషయాలు ఇవన్నీ తెలుసుకుంటా ఉంటే, ఆ ప్రయత్నంగా మనం గూడా దానికి అనుగుణంగా మారిపోతాం. దానికి తగిన విధంగా మనకి ఆలోచనలొస్తాయి. అప్పుడు వ్యతిరేక ఆలోచనల నుంచి అనుకూలమైన ఆలోచనలు రావడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఇంకా అప్రయత్నంగా ప్రకృతికి, సృష్టికి వీటికి అనుగుణంగా మనం నడుచుకోవడం ప్రారంభం. అందుకు ఈ పవిత్ర గ్రంథాలు చదవటం. వాటికి కొన్ని ఉదాహరణలు అట్లా గూఢార్థాన్ని తెలియజేసినటువంటి వాటిలో కొన్ని సంఘటనలు, కొన్ని సన్నివేశాలు తీసుకొని ఉదాహరణగా మనకి ఇగో ఈ పద్ధతిలో మనం దీన్ని ఆలోచించాలి. పవిత్ర గ్రంథాల్లో ఇచ్చారంటే అవి మొత్తం సృష్టికి సంబంధించినటువంటి విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క వివరాలవి. వాటిని ఒక పాత్రలుగా రూపొందించి, ఒక వ్యక్తిలాగా రూపొందించి ఆ ఆ వ్యక్తి ద్వారా అట్లా కొన్ని పాత్రల ద్వారా ఒక్కొక్క రకమైన శక్తికి ఒక్కొక్క పాత్ర ప్రాతినిధ్యం వహిస్తూ ఇవి కలిసి ఎలాగా పనిచేస్తున్నాయి. కలిసినప్పుడు ఒక్కొక్కటి ఇతర వాటితో ఎలాగా ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని మనం అందజేయటానికి కథలు కథలుగా ఇచ్చారు మనకి. కథలనేటప్పటికల్లా మనం పరిమితమైన వ్యక్తులు ఉండేటప్పటికల్లా పరిమితమైన విషయంగా చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఏమిటివి ఎలిగోరీస్ అంటే ఒక దాన్ని ప్రాతినిధ్యం వహిస్తుందిది. ఒక దానికి బదులుగా గుర్తుగా దానికి సంకేతంగా ఇక్కడ ఇవి వాడారు అన్న విషయం మనకి తెలియటం ఒకటి. వాటిల్లో ఉన్న నిగూఢ అర్థాన్ని తెలియజేయటం రెండోది. ఇది ఇంటర్ప్రిటేషన్. అట్లా తెలియజేయటం అనేది ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగోరీస్. కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు. టైమ్స్ చేంజ్ and part of the esotericism of one age becomes the exotericism of its successor. ఇప్పుడు ఒకప్పుడు ఈ పద్ధతిలో లేదు. ఇది తెలియాలి అంటే చాలా ఆహ్, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అది వెల్లడి చేయబడేది. అర్హత అంటే
ఉపదేశం పొందిన వారికి మాత్రమే. ఉపదేశం పొందటం అంటే జీవితకాలం బట్టి అది అంత తేలిగ్గా అందజేసేవాళ్ళు కాదు. రామానుజాచార్యులు 18 సార్లు తిరగాల్సొచ్చింది గురువు చుట్టూ ఉపదేశం పొందటానికి. వెళ్ళేవాడు, కూర్చునేవాడు, ఏవేవో మాటలు చెప్పేవారు గురువు. ఇప్పుడు కాదులే ఈసారి చెప్తాను మళ్ళీ రా అనేవాడు. వెళ్ళెళ్ళేవాడు. ఎంత దాదాపుగా ఒక 40, 50 కిలోమీటర్లు ఎంతో దూరం ఉంది. ఆ కాంచీపురానికి ఈయనున్న ఊరికి, ఆ గురువు ఉన్న ఊరికి మధ్య దూరం చాలా ఉంది. నడక. కాలినడకన వెళ్ళేవాడు. మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఎళ్ళేవాడు. అంత కష్టంగా ఉండేదప్పుడు. మరి అటువంటిది చాలా కొద్ది మందికి మాత్రమే అలాగా అందుతూ ఉండేది. ఎప్పుడుకో 18 చెప్పాడాయన. అందుకనే ఇదేం జ మనం కాలం గడిచే కొంది ఏమవుతుందంటే టైమ్స్ చేంజ్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఎసోటరిసిజం ఇట్లా గోప్యంగా, రహస్యముగా ఉపదేశం పొందిన వారికి మాత్రమే అందుబాటులో ఉండేదేవైతే ఉన్నాయో, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలు, ఈ పొడుపు కథలతో ఉన్నటువంటి పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకోవటం అనేది ఆఫ్ వన్ ఏజ్ బికమ్స్ ద ఎక్సోటరిసిజం ఆఫ్ ఇట్స్ సక్సెసర్. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ఉంది కదా మనకి. ఆ పీరియాడిసిటీ, ఆ పర్యాయత ధర్మాన్ని అనుసరించి మళ్ళీ మార్పులకు గురవుతూ ఉంటుంది. అంతకుముందు అత్యంత గోప్యంగా ఉన్నది కాస్త, ఆ తర్వాత తరాల్లోకి కొంతకాలం గడిచిన తర్వాత, అంతకుముందు అది రహస్యంగా ఉన్నది కాస్త ఇప్పుడు బాహాటం అవుతుంది. ఎక్సోటరిసిజం బాహాటం అవుతుంది. సామాన్య ప్రజా బాహుళ్యానికి తెలిసిపోతుంది. అట్లా అవకాశం ఉంది. బికమ్స్ ద ఎక్సోటరిసిజం ఆఫ్ ఇట్స్ సక్సెసర్. అలా బాహాటం చేయబడతాయి. ఒకప్పుడు రహస్యంగా ఉన్న విషయాలు కొంతకాలం తర్వాత అది ఎంతైనా అవ్వచ్చు. పరిమాణం చాలా ఎక్కువ గూడా ఉండొచ్చు. ఆ పరిమాణం కొన్ని వందల శతాబ్దాలు, కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత అవి నెమ్మదిగా ఎట్లాగొట్లా బయటకొచ్చేస్తాయి. ద దానికి ఉదాహరణ ఏంటంటే, ద హీలియోసెంట్రిక్ సిస్టమ్, ద ఎలక్ట్రో ఆటమిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్, ద ట్రాన్స్‌మ్యుటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్, light and other radiations, the manufacture of explosives, psychosomatic medicine, and demonstrations of human powers of extrasensory perception. This carefully concealed knowledge of the mystery schools of old has now become well known. మనం చదువుకున్నయన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజా బాహుళ్యం అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఇది ఓల్డ్ స్కూల్‌లో చాలా పురాతన కాలంలో కేర్‌ఫుల్లీ కన్సీల్డ్, చాలా జాగ్రత్తగా దాచి ఉంచబడింది. కేర్‌ఫుల్లీ కన్సీల్డ్ నాలెడ్జ్ ఆఫ్ ద మిస్టరీ స్కూల్స్. రహస్యంగా నడపబడే మన ఫ్రీమాసనరీ లాగా. ఎవరికీ తెలీదు ఈ ఊళ్ళో దాదాపుగా. మరి అట్లాగా మిస్టరీ స్కూల్స్ ప్రపంచంలో చాలా చోట్ల అలాగుండేవి. వాటిలో రహస్యంగా ఈ ఉపదేశం పొందిన వాళ్ళకి మాత్రమే ఈ రహస్యాలను అందజేస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు. అది కాస్త ఏమైంది ఇప్పుడు? ద హీలియోసెంట్రిక్ సిస్టమ్. అంటే దానివల్ల ఏమైంది? అవి ఈ హీలియోసెంట్రిక్స్ ఇప్పుడు మనకి కొంతకాలం క్రితం ఎట్లాగా ఉండేది? భూమి బల్లపరుపుగా ఉంది. భూమి చుట్టూ భూమి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని,
జియోసెంట్రిక్ సిస్టమ్ అన్నమాట. భూమి బల్లపరుపుగా ఉందని ఒక వాదన ఉంది. దానికి వ్యతిరేకంగా ఎవరేది చెప్పినా గాని వెంటనే వాడిని ఉరిదీయటం, సజీవ దహనం చేయటం, ఇంత దారుణంగా శిక్షలు విధించేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఏమాత్రం లేదు. ఎందుకని అటువంటి మూఢ విశ్వాసంతో ఉన్నారు ప్రజలు అంటే, దానికి సంబంధించిన రహస్యము ఒక మిస్టరీ స్కూల్స్ లో, ఈ రహస్య పాఠశాలల్లో, రహస్యంగా నడిపే పాఠశాలల్లో ఉపదేశం పొందిన వారికి మాత్రమే, చాలా కొద్ది మందికి మాత్రమే భూమి గుండ్రంగా ఉంది, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు అన్న విషయాన్ని బోధించారు. బయట వాళ్ళకి మాత్రం ఇట్లా చెప్పలేదు. అందువల్ల ఆ పొరపాటు జరిగింది అక్కడ. క్రమక్రమంగా ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మామూలు వాడు ఎవరిని అడిగినా గానీ, చిన్న పిల్లోడిని అడిగినా ఏమంటాడు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది. దాంట్లో ఇక ఏమాత్రం అనుమానం లేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది. సూర్యుడు కేంద్రంగా ఉంది. సూర్య కేంద్రక సిద్ధాంతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు అది చాలా ఉపదేశం పొందిన వారికి, చాలా కొద్ది మందికి మాత్రమే, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అందజేయబడేది అది. మిగతా వాళ్ళందరికీ భూకేంద్రక సిద్ధాంతం, భూమి భూమి చుట్టూనే మిగతాయి తిరుగుతున్నాయి అన్నట్టుగా ఉండేది. భూమి స్థిరంగా ఉంది, భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అన్నట్టుగా ఉండేది. అంటే అదేంటంటే, మనం ఎక్కడుంటే అక్కడ మనం స్థిరంగా ఉన్నట్టు. మరి కేంద్రం కదా మనం. మన నుంచే కదా మనమే. మనం గమనించేవాడు కేంద్రం కదా ఎప్పుడైనా గాని. చూసేవాడు కేంద్రము, ద్రష్ట. చూసేవాడు ఎప్పుడైనా కేంద్రంగా ఉంటాడు. కేంద్రం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కేంద్రం తిరగదు కదా. ఒకవైపు నుంచి చూస్తే అది కరెక్టే. కానీ మనం ఉన్న కేంద్రము, మనమున్న ఇది చూస్తే ఏమవుతుంది, ఇది శాశ్వతత్వంగా కలిగినది కాదు. ఇది కేంద్రం అంటే శాశ్వతత్వం ఉండాలి, ఎల్లప్పుడూ మార్పుకి గురి కాకుండా ఉండాలి. మరి మనం ఇప్పుడు ఇది అనుకుంటున్నది మార్పులకు గురి అవుతూ ఉన్నది. కాబట్టి అవి తప్పు సిద్ధాంతాలుగా, పొరపాటు సిద్ధాంతాలుగా వచ్చినాయి. ఇట్లా ద హీలియోసెంట్రిక్ సిస్టమ్, ద ఎలక్ట్రో ఆటమిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్, ఈ పదార్థం యొక్క ఈ అణువులు, వాటికి ఉన్నటువంటి ఆ విద్యుత్ శక్తి కానీ, అట్లాగే అణువుల్లో ఉన్నటువంటి ఏర్పోర్ట్ కానీ, అణువులకు ఉన్నటువంటి శక్తి కానీ, అణువులకు ఉన్నటువంటి ఆ విద్యుత్ శక్తి కానీ, అవన్నీ కూడా వెల్లడి అయినాయి. దాని ఏర్పోర్ట్ కానీ, ఆ పదార్థం యొక్క ఏర్పోర్ట్ కానీ, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో అటువంటి అణువులు, ఒక్కొక్క అణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ వీటితో కూడి ఉన్నది అది. అటువంటి అణువులు కోటాను కోట్ల అణువులతో కూడి ఉన్నది మ్యాటర్, పదార్థం. ది ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ, ఇంకా ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ విద్యుత్ శక్తి మనకి అంతుబట్టిన తర్వాత దాన్ని ఎట్లాగా మార్చుకున్నాం మనం, ఇంటూ హీట్, లైట్, ఉష్ణం కలిగించడానికి, వెలుగు రావడానికి, అండ్ అదర్ రేడియేషన్స్, ప్రకాశం, కాంతి ఉష్ణము, ఇట్లా ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలాగా మార్చుకున్నాము, రూప పరివర్తన చేసుకున్నాం. దాని ద్వారా రకరకాల శక్తులు రకరకాలుగా ఉపయోగించుకోవడానికి మనము వేడి, వెలుగు అండ్ అదర్ రేడియేషన్స్, ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలను తయారు చేసుకోవటం, సైకోసోమాటిక్ మెడిసిన్, అంటే మానసిక సంబంధంగా ఉండేటటువంటి వ్యాధులు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి మందులు తయారు చేసుకోవటం, అండ్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ హ్యూమన్ పవర్స్ ఆఫ్, ఈ మనసుకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు,
నిగూఢంగా లోతుగా పరిశీలించి దాని ద్వారా ఏమైంది మనకి హ్యూమన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. మనం సాధారణంగా మన పంచేంద్రియాలతో మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతామో దాన్ని మించి అతీంద్రియ శక్తులుగా వాటిని గ్రహించగలగటం. సాధారణ ఈ పంచేంద్రియాల శక్తిని మించి ఇంకా మరింతగా లోతుకు వెళ్ళి వాటికి సంబంధించిన శక్తుల్ని మనం పొందటం, అతీంద్రియ శక్తుల్ని పొందటం. దిస్ కేర్ఫుల్లీ కన్సీల్డ్ నాలెడ్జ్. ఇటువంటి విషయాలన్నీ ఒకప్పుడు ఎట్లా ఉండేది, చాలా దాయబడి ఉండేవి. ఇవన్నీ రహస్యముగా దాయబడి ఉండేది ఈ విజ్ఞానం అంతా. ఆఫ్ ద మిస్టరీ స్కూల్స్, రహస్య పాఠశాలలో బోధింపబడుతూ ఉండేది. ఇది అర్హత గల వాళ్ళకి, ఉపదేశం పొందిన వారికి మాత్రమే. ఆ ఫోల్డ్ హ్యాస్ నౌ బికమ్ వెల్ నోన్. మొత్తం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ది అప్పర్ లేయర్స్ అట్ లీస్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ స్క్రిప్చరల్ allegories and myths have now been uncovered. అట్లాగే ది అప్పర్ లేయర్స్ అంటే ఈ పొరలుగా కప్పబడి ఉన్నటువంటి, అంటే అసలు విషయము కప్పబడి ఉంది పొరలుగా. ఆ పై పొర మాత్రం, ఆ పై పొరలు ఏవైతే ఉన్నాయో అవి తీయబడి చక్కగా మనకి వాటి విషయము అర్థమయ్యేటట్టుగా, రహస్య గర్భితముగా ఉన్న కథల్లోని విషయము అర్థమయ్యేటట్టుగా మనకు అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు అట్లాగే ఏమాత్రము అవకాశం లేదు. అటువంటిది ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. అట్లీస్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ స్క్రిప్చరల్ allegories అండ్ మిత్స్. ఇట్లాగ పురాణాల్లో ఉన్నటువంటి రహస్యాలు, పురాణాలన్నీ మరి నిగూఢంగా దాగి ఉన్నవే, సృష్టికి సంబంధించిన విషయాలే, కానీ నేరుగా మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు. అవన్నీ పాత్రలతో, వ్యక్తులతో కూడుకుని ఉన్నది. పురాణాలన్నీ దేవతలు అని అంటాము. దేవతలు ఒక వ్యక్తిగా మనకు చూపిస్తున్నారు, కాకపోతే మనకన్నా మించిన శక్తులు గలవాళ్ళు అన్నట్టుగా, అద్భుత శక్తులు గల వ్యక్తులతో నిండి ఉన్నాయి పురాణాల కథలన్నీ. అటువంటి వాళ్ళు ఉన్నారా అక్కడ ప్రత్యేకంగా? వాళ్ళు ఉంటే మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మరి అట్లాగా లేరు. ఇవన్నీ ఏమిటి, రిప్రజెంటేట్స్, సంకేతంగా మనకి ఇచ్చినవి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తికి సంబంధించి, ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఆ తత్వాలకి సంబంధించి, శక్తులకి సంబంధించి ప్రత్యేకగా అవి ఎలా పనిచేస్తున్నాయో ఏంటో అవి కథల రూపంలో దేవతలు అన్నట్టుగా మనకి పురాణాలన్నీ కూడా ఆ మాదిరిగా ఇవ్వబడ్డాయి. వాటికి సంబంధించిన కూడా ఇప్పుడు కొంచెంగా వెల్లడి మనం ప్రజాబాహుళ్యం అందరికీ తెలిసేటట్టుగా బాహాటంగా మనకి వెల్లడి అవుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఒకప్పుడైతే అసలు ఎవరికి ఏమీ అందేది కాదు, చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేది. ఆఫ్ ది ఏన్షియంట్ స్క్రిప్చరల్ allegories అండ్ మిత్స్ హ్యావ్ నౌ బీన్ అన్కవర్డ్. మొత్తం మూసిపెట్టబడి ఉన్నది ఏదైతే ఉందో అది నెమ్మదిగా ఆ ముసుగు తీసేస్తున్నాం, ఆ మూత తీసేస్తున్నాం. మనకి ఇంటి ఇల్లు ఎలాగైతే పైన కప్పు వేసేటప్పుడు కల్లా మూత వేసినట్టు అయింది కదా, అప్పుడు ఇల్లు అన్నాం దాన్ని. ఇప్పుడు ఆ పైది ఆ కప్పు తీసేస్తే ఇంకంత బాహాటం అయిపోయింది. అట్లాగా ఈ కప్పు వేసినట్టుగా, మూత వేసినట్టుగా, వేరే వాటితో కప్పేసినట్టుగా ఉన్నటువంటి వాటికి, ఆ కథల చుట్టూ కప్పి ఉన్నటువంటి ఆ వరుసలు, ఆ పై వరుసలు, ఆ పైన లేయర్స్ గా ఉన్నటువంటిది, ఆ పై పొరల్ని తీసి అక్కడ వరకు అందింది. పూర్తిగా అందలేదు, కొంత మేరకు కొంచెం కనిపిస్తూ ఉంది. ఆ మేరకు మనకి ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చింది. డీపర్ లేయర్స్ ఎట్ రిమైన్. పైన పొరలు మాత్రం, అంటే సగం దాకానో ఒక పాతికొంతు దాకానో వచ్చాము. ఇంకా ఉన్నాయి, ఇంకా లోతైన వరుసలు ఉన్నాయి, ఇంకా లోతైన పొరలు ఉన్నాయి.
ఆ పొరలను కూడా తీయాల్సిన అవసరం ఉంది. డీపర్ లేయర్స్ ఎట్ రిమైన్, అట్లాగే ఉంది మూత వేసి. అండ్ దీస్ ఇన్ దేర్ టర్న్ will be revealed as humanity evolves and the keys of interpretation continue to be discovered and employed. ఇది కూడా అక్కడతో ఆగిపోద్ది. ఇది నెమ్మదిగా అక్కడ దాకా వెళ్ళాం కదా, సగం సగం దాకా. ఇంకా అక్కడి నుంచి ఆ లేయర్‌ని కూడా నెమ్మదిగా తీస్తుంటాం. మనము మన వికాసం జరిగే కొలది, పరిణామంలో మన మనోవికాసం కలిగే కొలది ఎక్కువ లోతుల్లోకి మనము చూడగలుగుతాం. ఎక్కువ దూరం తెలుసుకోగలుగుతాం. మనం ఆ డీపర్ లేయర్స్ కూడా మనకు అందుబాటులోకి రావడానికి వీలుంది రాబోయే రోజుల్లో. అండ్ ద కీస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఆ నిగూఢ అర్థాన్ని తెలియజెప్పే ఆ తాళం చేతులు మనకు అందివ్వబడతాయి. కంటిన్యూ టు బి డిస్కవర్డ్ అండ్ ఎంప్లాయిడ్. ఇట్లా వాటిని ఆ కవర్ తీసేసి అక్కడ ఏమేమైతే ఉన్నాయో వాస్తవంగా, యథార్థంగా అది వేటికి వేటికి ప్రతీకగా, వేటికి సంకేతముగా ఇవి ఇవ్వబడ్డాయి, మనకి అందుబాటులోకి వస్తాయి. అట్లా వచ్చినవే మనకి భాగవతం. భాగవతం రహస్య ప్రకాశం అని ఎకరాల కృష్ణమాచారి ఇచ్చింది. ఆ ప్రతి అంశాన్ని, దానిలో ఉన్న నిగూఢమైన విషయాన్ని వెలికి తీసి మనకు అందజేశారు. అట్లాగే ఈ బైబిల్లో ఉన్న విషయాన్ని ఈ మాదిరిగా ఈయన వెలికి తీసి మనకు అందజేస్తూ ఉన్నారు. ఎల్లకాలము రహస్యంగా ఉండిపోతుందని కాదు, మన మనోవికాసం జరిగే కొలది ఆ మేరకు సృష్టికి సంబంధించినటువంటి, అంటే ప్రకృతి మాత ఏం చేస్తుంది, తన మేలి ముసుగుని సవరిస్తూ ఉంటుంది. మేలి ముసుగు వేసేసుకుంది ఆమె. ఆమె ఏమి కనపట్లేదు, ఎవరో ఏంటో తెలియటం లేదు మనకి. మొత్తం సృష్టికి ప్రతీక కదా ప్రకృతి మాత అంటే. ఇప్పుడు ఆమె మన యొక్క అంటే చుట్టూ ఉన్న వారికి సేవ చేయటము అన్న పాయింట్లో, అన్న విషయంలో, మన పరిణామంలో వికాసం చెందటం అంటే అర్థం ఏంటి? మనము మన చుట్టూ ఉన్న వారితో ఉన్న సంబంధం ఏంటి అన్న విషయంలో అవగాహన కలగటమే. మనం ఒక్కళ్ళమే వేరుగా ఇక్కడ లేము. ఒక పదార్థము, ఒక చెక్క ముక్క ఉంది. ఆ చెక్క ముక్క కొన్ని వందల వేల అణువులతో కూడుకుని ఉన్నది. అన్ని అతుక్కుని ఉంటే పరస్పరము అలాగా ఒకదానికొకటి కలిసిపోయి ఉంటే ఆ చెక్క ముక్క అట్లాగా నిలబడి ఉంది అక్కడ. దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. అట్లా అన్నీ కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ మూలంగా ఏదైతే ఉందో వన్ ఫండమెంటల్ లా, దాని నుంచి వచ్చినటువంటి శక్తి ప్రసారంతో ఇవి పనిచేస్తూ ఉన్నాయి. మొత్తము ఒకదానికొకటి కలిసిపోయి, అంటే ఏది కూడా విడిగా ఉన్నది లేదు అన్న విషయం మనకి ఎంత మేరకి అర్థమవుతూ ఉంటుందో అంత మేరకి ఆమె మేలి ముసుగు తొలగిస్తూ ఉంటుంది. మనం మనం మన ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ప్రేమ తత్వము పెరిగే కొలది అప్పుడు సృష్టికి సంబంధించిన రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. మిగతా విషయాలు మనము, ద సీడ్ ఈస్ ద వర్డ్ మనం సోమవారం నుంచి చెప్పుకుందాం. మరలా సోమవారం కాదు, గురువారం నుంచి, రాబోయే గురువారం నుంచి మరలా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.